నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి హెల్దీ దోశని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది ఈ దోశ. రాగులు, పెసర్లు, మినపప్పు, అలాగే ఇడ్లీ బియ్యం, కొద్దిగా పచ్చెనగపప్పు, మెంతులు వేసి చేసామంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ హెల్దీ రెసిపీ కూడా. పల్లి చట్నీలో కానీ ఇంట్లో ఏ చట్నీస్ ఉన్నా, కర్రీస్ ఉన్నా దోశల్లోకి చాలా బాగుంటుందండి. మంచి హెల్దీ రెసిపీ. హెల్తీగా పిల్లలకి, డయాబెటిక్స్, వెయిట్ లాస్ వాళ్ళకి మంచి హెల్దీ రెసిపీ అని చెప్పవచ్చు. అయితే నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు ఇడ్లీ బియ్యం తీసుకుంటున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం ఉన్నా తీసుకోవచ్చు. ఇడ్లీ బియ్యం బదులు ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు గుండ్ల మినపప్పు, ఒక కప్పు రాగులు, 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపప్పును తీసుకోండి. పచ్చెనగపప్పు ఏ దోశల్లో అయినా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా 4-5 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి. ఇప్పుడు ఇవన్నింటిని శుభ్రంగా కడుక్కుందాం. ఒక బౌల్కి వేసుకొని, పెద్ద బౌల్కి ఇలా వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుగేసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. కంపల్సరీ ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టి ఈవినింగ్ అయినా దోశ వేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ కల్లా దోశ పట్టి వేసేసుకోవచ్చు. ఇలా 5-6 గంటలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చక్కగా నానిపోయాయండి. ఇక్కడ 5 గంటల తర్వాత నేను మిక్సీకి వేస్తున్నాను. ఈ నీళ్ళన్నీ వడగట్టుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒకసారి కడిగి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. అటుకులు వేసుకోండి. నేను అటుకులని నానబెట్టి వేస్తున్నాను. ఇలా అటుకులు అనేటివి కొద్దిగా ఒక గుప్పెడు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఇలా దోశల్లోకి వేసుకోండి. ఇలా అటుకులు వేయడం వల్ల మెత్తగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. లేదంటే అటుకుల ప్లేస్లో మీరు అన్నమైనా వేసుకోవచ్చు. రాగులు కొద్దిగా లేట్గా నలుగుతాయండి. కొద్దిగా ఆగుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిగతా పప్పు కూడా పట్టేసుకొని వేసేసుకోండి. రాగులు లేట్గా నలుగుతాయి కనుక కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీ పడితే అంత మెత్తగా దోశ వస్తుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. వీలైనంత మెత్తగా మనము దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5-6 గంటల పాటు పులుసునివ్వాలండి పిండిని. ఇలా పులిస్తే పిండి దోశ అనేది చక్కగా వస్తుంది. ఒక 5-6 గంటల తర్వాత పిండి చూసారా చక్కగా పులిసింది. ఇప్పుడు మరొకసారి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండి పక్కకు ఉంచుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 రోజుల వరకు మనము దోశ వేసుకోవచ్చు. ఇలా పూర్తిగా కలిపేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను దోశ పిండి మొత్తం చేస్తా అని చెప్పేసి మొత్తానికి వేస్తున్నాను సాల్ట్. మీరు కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంత తీసి బయట పెట్టుకున్నారో దాని వరకే ఉప్పు వేసుకోండి. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి దోశ వేయాలి. చాలా చక్కగా దోశ అనేది వస్తుందండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు ఆయిల్, నెయ్యి ఏం యూజ్ చేయకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఆయిల్ వేస్తే ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5 నిమిషాల పాటు మంటని హైలో ఉంచి కాల్చుకోండి. ఇలా సైడ్ నుంచి అన్నామంటే త్వరగా వచ్చేస్తుందండి. సూపర్ టేస్టీగా ఉన్నదండి. చాలా బాగుంది. ఇలా ఒకసారి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక 1 మినిట్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా 1 మినిట్ తర్వాత మళ్ళీ తిరగల వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా దోశ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఐరన్ పెనం మీద కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ప్యానం మీద కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదంటే త్వరగా అడుగంటుతుంది. ప్యానం మీద, నాన్ స్టిక్ మీద కొద్దిగా వాటర్ చల్లుకొని ఇంకో దోశ కూడా వేసుకొని మంటని హైలో ఉంచి పైనుండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయండి. అంతే, ఎంతో టేస్టీగా దోశలు అనేటివి రెడీ అయిపోతాయండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా, ఇంట్లో వాళ్ళు ఇష్టపడేలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం
పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.